మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పల్స్ బ్యాలెన్సింగ్ స్పెషలిస్ట్ డాక్టర్ ఎల్ ఉమా వెంకటేష్ గారు. వారితో మాట్లాడదాం. మేడం మాటల ద్వారా మనం వెయిట్ లాస్ అవ్వచ్చండి, వచ్చిన టిప్స్ కూడా చెప్తా అంటున్నారు. సో ఏంటి ఆ విధానం, ఈ పల్స్ బ్యాలెన్సింగ్ లో ఏ విధంగా వెయిట్ లాస్ అవ్వచ్చు, ఆ వివరాలన్నీ కూడా మేడం ద్వారా తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం నమస్తే. పల్స్ బ్యాలెన్సింగ్ స్పెషలిస్ట్ కదా మేడం, చాలా సంవత్సరాలుగా మీరు వర్క్ చేస్తున్నారు. ఎంతో మంది మీ ద్వారా వెయిట్ లాస్ అయిన వారు చాలా హెల్దీగా, ఎలాంటి రోగాల బారిన పడకుండా కూడా ఉన్నారు. ఎస్ మేడం, మరి ప్రస్తుత కాలంలో ఎక్కువగా ఒబేసిటీ, స్థూలకాయం, బరువు ఎక్కువగా ఉండి రకరకాల అనారోగ్య సమస్యలు చూస్తూ వస్తున్నాం కదా మేడం. వాళ్ళకి మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు? మేమంతా కూడా బరువు తగ్గాలంటే మా జీవన శైలిని, ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ ని ఏ విధంగా మార్చుకోవచ్చు, టిప్స్ వగైరా వగైరా మాట్లాడదాం మేడం ఒకసారి. మీరైతే వెయిట్ తగ్గన అవసరం లేదు. ఎస్ మేడం, బట్ చాలా మంది సఫర్ అవుతున్నారు. మీరు కూడా చాలా హెల్దీగా ఉన్నారు మేడం. హెల్దీగా అనేదానికన్నా సన్నగా ఉంటే హెల్దీగా ఉండడం కాదు. మనం లావుగా ఉంటే మనం అది వేరే కథలో వస్తుంది, వేరే స్టోరీలో వస్తుంది. ఎందుకు లావ్ అయ్యాము అన్నది మన బాడీ ఎలా మెయింటైన్ అవ్వాలి. ఎలా అంటారు అది? అవన్నీ పంచతత్వాలు అంటే పల్స్ బ్యాలెన్సింగ్ అంటే పంచతత్వాలతో అయినది మన శరీరం. ఓహో, పల్స్ బ్యాలెన్సింగ్ అంటే పంచతత్వాలతో అయినది మన శరీరం. మన శరీరం హార్ట్, స్మాల్ ఇంటెస్టైన్, ఫైర్ అండ్ ఎనర్జీ. బయట ఉన్న పంచభూతాలు ఏంటేంటి? నిప్పు, మట్టి, గాలి, నీరు, స్పేస్, ఆకాశం అంటాం. అదే పంచతత్వాలు మన లోపల కూడా ఉంటాయి. అది మ్యాక్రోకాసం అంటే మనం మైక్రోకాసం. దానిలో నుంచే మనం పుట్టాం, పంచభూతాల్లో నుంచి. అప్పుడు మన బాడీ కూడా పంచభూతాల కలయిక. ఫైర్ ఎనర్జీ మన బాడీలో హార్ట్ ఒక పేర్డ్ ఆర్గన్, స్మాల్ ఇంటెస్టైన్, ఇంకా బాడీ టెంపరేచర్, ఇంకా పెరికార్డియం. వీటినంతా బయట ఉన్న ఫైర్ మన బాడీలో ఉన్న ఫైర్. ఇది స్ప్లీన్, స్టమక్ ఇవి మాత్రం మట్టి సంబంధించినది. మట్టి సంబంధించింది. మన కడుపు అనేది మట్టి సంబంధించినది. మనం మంచి మట్టి ఉందనుకోండి, మంచి మట్టిలో ఏదైనా వేసామంటే బాగా పెరుగుతాయి. అంటే ఏదైనా ఒక విత్తనాలు వేసాం, ఏదైనా పడిపోయిందన్నా కూడా మట్టితో కలుపుకుంటుంది. మట్టి అక్కడ లేదనుకోండి, కింద మనకి నేలలాగా ఉందనుకోండి, అక్కడ మనం ఏదైనా పోసేసామంటే అది తీసుకోదు. మనం అలా తీసి పడేయడమే అవుతుంది అన్నమాట. అప్పుడు మట్టి బాగుండాలి అంటే మన కడుపు బాగుండాలి. ఫస్ట్ మన కడుపు బాగుండాలంటే మేమంతా ఏం చెయ్యాలి మేడం? లంగ్స్, లార్జ్ ఇంటెస్టైన్ ఏమో ఎయిర్ ఎలిమెంట్ అనమాట. కిడ్నీ, యూరినరీ బ్లాడర్ ఏమో వాటర్ ఎలిమెంట్ అనమాట. లివర్, గాల్ బ్లాడర్ ఏమో వుడ్ ఎలిమెంట్ అంటాం, స్పేస్ ఎలిమెంట్. సో బాడీలో ఉన్న ఆర్గన్స్ అన్ని కూడా అలా 5 ఎలిమెంట్స్ గా స్ప్లిట్ చేయబడినాయి అన్నమాట. ఇదంతా ఇప్పుడు మనం చేసేది కాదు, ఇదంతా ఓల్డెన్ డేస్ నుంచే ఉన్నది. ఇప్పుడు మనం కొంచెం దుమ్మి దులిపి బయటికి తీసుకొచ్చాము అంతేగాని మనమేం కొత్తగా రిసెర్చ్ కాదు ఇది. కానీ తెలియని వాళ్ళకి తెలుస్తుంది అనమాట. ఇలా మన బాడీని పంచభూతాలుగా డివైడ్ చేయబడినాయి. ఏదైనా అంతే. సో ఇంకొక కాన్సెప్ట్ కి వచ్చామండి, అంటే మనం మన బాడీ దేంతో ఉత్పత్తి అనేది? పంచతత్వాలతో ఉత్పత్తి అయినది. ఈ పంచతత్వాల ఆర్గన్స్ దేంతో ఉత్పత్తి అయినది? సెల్స్ తో ఉత్పత్తి అయినది కదా. ఒక్క సెల్స్ అంటే పెళ్ళైనాక హస్బెండ్ వైఫ్ కలయికలో స్పర్మ్, ఓవం రెండు కలిసి ఒక ఎగ్ ఫార్మ్ అవుతాయి. ఒకే ఎగ్, అప్పుడు కన్సీవ్ అయ్యారు అని చెప్తారు. సో కన్సీవ్ ఆ ఒక్క సెల్లో నుంచి అన్ని సెల్స్ పుడతాయి. పుట్టి మనం ఎలా ఉన్నామో అలాగే రెప్లికా ఒక బిడ్డని తీసుకొస్తుంది లోపల. 9 months కి రెప్లికా తీసుకొచ్చేస్తుంది. అంటే ఆ స్పర్మ్ కి, ఓవం కి అక్కడ ప్రాణం ఏం లేదు ఫస్ట్. దానికి ఉన్నదంతా అవేర్నెస్ ఉంది, కాన్షియస్నెస్ ఉంది, ఇంకా ఎనర్జీ ఉంది. ఆ మూడింటిని పెట్టుకొని ఆ సెల్స్ అలా డివైడ్ అయ్యి కళ్ళని, ముక్కుని అన్ని కంప్లీట్ హ్యూమన్ బాడీని కట్టేస్తుంది. అంటే ఒక్క సెల్లే ఆధారం మన బాడీకి. ఏంటి? ఒక్క సెల్లే ఆధారం అయినాకనే ఇవన్నీ కూడా పంచతత్వాలతో ఇవి కలయిక అని చెప్తా ఉన్నమాట. ఆ ఒక్క సెల్ అయినప్పుడు ఆ సెల్లో ఏం జరుగుతుంది ప్రాసెస్ అంటే, దానిలో మైటోకాండ్రియా అని ఉంటుంది సెల్ లోపల. మనం తీసుకునే బ్రీదింగ్, మనం తీసుకునే న్యూట్రియంట్స్, మనం భోంచేస్తున్న తిండి కానీ ఏదైనా కానీ, ఫుడ్ కానీ ఇంకా గాలి కానీ అన్ని ఈ సెల్స్ లోపలికి పోవాలి. ఈ సెల్స్ లోపలికి పోయి మైటోకాండ్రియాలో కుక్ చేయాలి. అంటే ఆక్సిజన్ కావాలి దీనికి. ఆక్సిజన్ ఉంటే ఈ సెల్స్ కుక్ చేసి ఈ న్యూట్రియంట్స్ అన్ని కుక్ చేసి ఎనర్జీని రిలీజ్ చేస్తుంది.
ఓకే. యెస్. యెస్. అలాగా మనం పెరుగుతూ పెద్దవాళ్ళు అవుతూ సెల్స్ ని ఇలాగ ఉత్పత్తి అవుతుంది. కొన్ని సెల్స్ చనిపోయినంటే మళ్ళీ వెంటనే కొత్త సెల్స్ పుట్టాలి. కొత్త సెల్స్ పుడతాయి ఇప్పుడు కూడా అందరికి, కానీ ఎలా ఉందో అలాగే పుడతాయి. ఓకే మ్యామ్. ఎలా ఉన్నాయో సెల్స్ అలాగే పుడతాయి. ఆరోగ్యంగా ఉంటే ఆరోగ్యంగా పుడతాయి, లేదంటే ఆరోగ్యం లేకుండా పుడతాయి, హెల్త్ లేకుండా పుడతాయి, ఉన్నలాగే పుడతాయి అన్నమాట ఆ సెల్స్ కూడా. కాబట్టి ఏం చేయాలంటే సెల్స్ లో వర్క్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్స్ లో వర్క్ చేయాలి. సెల్స్ లో వర్క్ చేయాలి. అది పంచతత్వాల కలయికని నాడి చూసి, నాడీలో మనం ఎలా ఉన్నాయి వీళ్ళ బాడీలో పంచతత్వాలు, ఫైర్ కరెక్ట్ గా ఉందా, మట్టి కరెక్ట్ గా ఉందా, గాలి కరెక్ట్ గా ఉందా, లేదు అంటే మట్టిను నీళ్లు కలిసిపోయినాయా. లావు ఉండే వాళ్ళకి ఏముంటుంది అంటే మట్టిలో నీళ్లు కలిసిపోతాయి. ఓకే. మట్టి అనే ఎనర్జీ వెళ్తూ ఉంటుంది, మన బాడీలో వాటర్ ఎనర్జీ వెళ్తుంది. ఈ మట్టి వాటర్ వర్షం వచ్చినప్పుడు చూడండి, వర్షం బాగా వచ్చినాయి అనుకోండి, మట్టి ఎక్కువ ఉన్న చోట్ల వర్షం వచ్చింది అనుకోండి, ఆ వర్షము నీళ్లు మట్టి కలిసిపోతాయి, బాగా బుడద అయిపోతుంది. బుడద అయిపోయినాక అప్పుడు మనం ఆ మట్టిని ఫస్ట్ లో మనం వెయిట్ చూస్తే ఎంత ఉంటుంది, మనం ఫస్ట్ లో ఒక 50 కేజీలు మట్టి అనుకోండి, వర్షం వచ్చినాక చూస్తే అది 100 కేజీలు వెయిట్ ఉంటుంది. మట్టి అలాగే అంతే ఉంటుంది, కానీ వెయిట్ పెరిగిపోతుంది. ఎందుకనంటే ఈ వాటర్ ని ఈ మట్టి పీల్చుకోవట్లేదు. అర్థమైందా? ఈ మట్టి పీల్చుకోవాలి అంటే అక్కడ ఏంది తప్పు, మట్టి సరిగ్గా లేదు, కడుపు మన బాడీలో సరిగ్గా లేదు. మనం ఏం తింటున్నామో అది అట్లట్లే మనకి డైజెస్ట్ కాకుండా, న్యూట్రియంట్స్ గా డెవలప్ కాకుండా సెల్స్ లో అలాగే ఉండిపోతాయి, వెళ్ళి అది కుక్ చేయదు సెల్స్ కూడా. మనం ఈ రోజు ఎంత బ్రీదింగ్ చేసుకుంటున్నాం, బ్రీదింగ్ ఎక్కువ తీసుకోం. మామూలుగా మనం అలా నడిచేటప్పుడు వెళ్ళేటప్పుడు మామూలుగా అది దాని పాటకు అది పని చేసుకుని వెళ్ళిపోతుంది. కానీ మనం ప్రాణాయామాన్ని కూడా పర్టికులర్ గా చేయక్కర్లా, మనం కాన్షియస్ బ్రీదింగ్ చేస్తే చాలు. అప్పుడు ఆ బ్రీదింగ్ వెళ్ళి లైఫ్ ఫోర్స్ ఎనర్జీ అంటారు దీన్ని. ఆ లైఫ్ ఫోర్స్ ఎనర్జీ ఏం చేస్తుంది, సెల్స్ కి వెళ్ళి కుక్ చేస్తుంది. మైటోకాండ్రియా అనే స్టవ్ తోటి కుక్ చేస్తుంది. కుక్ చేసినప్పుడే కదా ఎనర్జీ వస్తుంది. మనం వంట చేస్తేనే కదా తిన్నాక మనకి ఎనర్జీ వస్తుంది. ఇది కుక్ చేసినాక మనకి ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. ఆ ఎనర్జీ రిలీజ్ చేయకుండా ఏమవుతుంది, ఇప్పుడు మనం ఈ వెయిట్ గా ఉన్న వాళ్ళకి అట్లట్లే న్యూట్రియంట్స్ అన్ని ఆగిపోతాయి, కుక్ చేయదు, అది ఆక్సిజన్ వెళ్ళదు, అన్ని సెల్స్ అలాగే ఎన్లార్జ్ అయిపోతాయి. మళ్ళీ ఇవి చనిపోయి మళ్ళీ పుట్టేది కూడా ఇలాగే పుడతాయి. మళ్ళీ అలాగే రెప్లికా అలాగే వచ్చేస్తుంది అనమాట. సో మట్టిను మన పంచతత్వాల ప్రకారం మట్టి, నీళ్లు, వాటర్ ఎనర్జీ రెండు కలిసిపోయినప్పుడు ఆటోమేటిక్ గా వెయిట్ పెరిగిపోతూ ఉంటారు. ఇలా మనం కాన్షియస్ బ్రీతింగ్ దీనికి ఒక సెషన్ కూడా పెడతాం అనమాట, మనం ఆన్లైన్ లో నేర్పిస్తాం. ఇది ఎలా వచ్చి బ్రీత్ చేసుకోవాలి, ఎలా అంటే మనం చెప్పేది ఏంటంటే నువ్వు నాట్ ఓన్లీ ఫర్ వెయిట్ లాస్ కోసం మాత్రం కాదు, టోటల్ బాడీ సెల్సే కదా. ఒక ఇల్లు మొత్తం ఇటుకరాళ్లే ఉన్నట్టు మనం టోటల్ బాడీ సెల్సే కదా. ఇప్పుడు మనం చేసుకునే ఈ ప్రాసెస్ ఎలాగొచ్చి మనకి యూజ్ అవుతుంది, మనకి ఎలా టోటల్ బాడీకి ఎలా యూజ్ అవుతుందని తెలుసుకోవాలి. మనం ఓన్లీ వెయిట్ మాత్రం తగ్గిపోతే అనారోగ్యం ఉంటే పర్వాలేదా, అలా కాదు కదా. ఎనర్జీగా అంతే. సన్నగా ఉన్న వాళ్ళకి ఎంతమందికి డయాబెటీస్ ఉన్నాయి, ఎంతమందికి ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్. సో సన్నగా ఉండడం, లావుగా ఉండడం కాదు ఇంపార్టెంట్. లావుని ఈజీగా తగ్గించుకోవచ్చు మనం ఫుడ్ తింటూనే మనం అన్ని హ్యాపీగా తగ్గించుకోవచ్చు. తినడం ఏంటి, నవ్వులి తినాలి. ఓకే మేడం, బాగా నవలాలి. ఇంకా మార్నింగ్ 7 to 7:30 కల్లా బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి. లైక్ బ్రేక్ఫాస్ట్ లో ఏముండాలి అంటే అన్కుక్డ్ ఫుడ్, ఏదైనా అన్కుక్డ్ ఫుడ్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అన్కుక్డ్ ఫుడ్ ఉండాలి. ఇప్పుడు ఒక బాదం 4 పిస్తా పెట్టుకోండి, లేకపోతే డ్రై ఫ్రూట్స్ పెట్టుకోండి, నట్స్ పెట్టుకోండి, లేకపోతే ఇదేంది స్ప్రౌట్స్ పెట్టుకోండి, ఫ్రూట్స్ పెట్టుకోండి, ఏదైనా అన్కుక్డ్. మార్నింగ్ ఒక లిమిట్ 7 to 7:30 వరకే, అంటే 7 ముందు కూడా తినొచ్చు. 7:30 లోపల ఫినిష్ చేయాలి. 7:30 నుంచి 11 వరకు ఏం తినకూడదు, ఎందుకంటే అది స్ప్లీన్ ఎనర్జీ టైం. యూనివర్స్ లో నుంచి స్ప్లీన్ అనే ఆర్గన్ కి ఎనర్జీ వెళ్ళే టైం. అప్పుడు ఈ ఎనర్జీని ఇది సేవ్ చేయాలన్నమాట. 7 to 9 వచ్చి స్టమక్ కి ఎనర్జీ వెళ్తుంది, 9 to 11 వచ్చి స్ప్లీన్ కి ఎనర్జీ వెళ్తుంది. సో 7:30 లోపల ఫినిష్ చేస్తే ఈ ఫుడ్ అంతా డైజెస్ట్ అవుతుంది అనమాట, కరెక్ట్ గా ఎర్త్ స్టమక్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి. తర్వాత అయితే ఏమవుతుందంటే ఫ్యాట్ గా నిలబడిపోతుంది అని. అందువల్ల
7:30 నుంచి 11 వరకు ఏం ఏం తినకూడదు. తినకూడదు. ఓకే 11 కూడా మళ్ళీ మన ఇష్టం, మనం అనుకోకుడే తిని మళ్ళీ 1:00 పైన భోజనం చేయొచ్చు. లేకపోతే నాకు ఆకలిస్తుంది అంటే 11 పైన కుక్కుడు కూడా తినొచ్చు, ఓకే ఏం లేదు. మళ్ళీ మీరు సాయంత్రం ఆకలేసినా తినొచ్చు, నైట్ ఆకలేసినా తినొచ్చు, ఏదైనా తినొచ్చు. మార్నింగ్ ఏంటంటే ఫ్యాట్ ఐటమ్స్ తినడం మంచిది. మార్నింగ్ ఫ్యాట్ Fat ఐటమ్స్ item. తీసుకోవాలి. మధ్యాహ్నం ప్రోటీన్ ఐటమ్స్, ఓకే మ్యామ్. నైట్ కి ఫైబర్ ఐటమ్. ఓకే, సో 3 డివిజన్స్ అన్నమాట. 3 divisions. ప్రోటీన్, ఫైబర్ అని 3 కలిసే ఉంటాయి, కానీ ఎక్కువ శాతం ఫ్యాట్ ఐటమ్స్ ఉండాలి మార్నింగ్. మధ్యాహ్నం ప్రోటీన్ ఫుడ్ ఉండాలి, నైట్ ఫైబర్. ఇలా బాగా తీసుకొని బాగా నవలాలి. నవిలినప్పుడు ఈ సలైవాతో కలిపి నవిలినప్పుడు ఈ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది అక్కడ. అప్పుడు మనం బ్రీత్ తీసుకునేది కలిసి న్యూట్రియంట్స్ లోపలికి వెళ్తుంది. ఆ న్యూట్రియంట్స్ ని సెల్లులో పెట్టి ఆక్సిజన్ అనే పొయ్యికి కావాల్సిన నిప్పు ఉండి మనకి కరెక్ట్ గా కుక్ చేస్తుంది. ఓకే, ప్రాసెస్ అది పాటుగా నడుస్తూ ఉంటుంది. మనం చేసేది నువ్వు ఇలా చేసావు అలా చేసావు ఏం చూడక్కర్లేదు. ఓకే, మనం ఒక పద్ధతి ఉంటుంది, ఎలా బ్రీత్ చేసుకోవాలి, ఎలా ఈ ఆక్సిజన్ బయటికి లోపలికి తీసుకెళ్ళాలి. రకరకాల బ్రీతింగ్ ఏం అవసరం ఉండదు అనమాట. అలా చేసుకుని అవన్నీ క్లాసెస్ లోనే చెప్పడం ఉంటుంది అనమాట. అలా చేసుకొని ఈ ఫుడ్ న్యూట్రియంట్స్ మాత్రం ఇలా తీసుకుంటే చాలు, మనకి ఆటోమేటిక్ గా వెయిట్ తగ్గుతారు, హెల్దీగా ఉంటారు, ఎనర్జీ ఉంటుంది అనమాట. ఓకే మేడం. అంటే అందరూ అనుకుంటారు వెయిట్ లాస్ అవ్వగానే ఇంతలో వీక్ లో 1 kg 2 kg అలా. అలా అవ్వదు. దానికి ఏంటి మేడం? అలా ఉండదు, అది తప్పు కూడా. మనం ప్రొసీజర్ ప్రకారం మనం చేసే పని కరెక్ట్ గా చేసామని అంటే వెయిట్ ఎందుకు వస్తుంది? మనం కరెక్ట్ గా మనం ఆక్సిజన్ పంపించి కరెక్ట్ గా న్యూట్రియంట్స్ పంపిస్తే సెల్ లో కుక్ చేసుకుని ఎనర్జీ రిలీజ్ అలా చేసేస్తుంది. 365 days ఖచ్చితంగా చేయాల్సిందే అంటారా మేడం? అంతే, 365 days మనం తింటున్నాం కదమ్మా, మనం భోజనం చేస్తున్నాం కదా, ఆ భోజనాన్ని కొంచెం కరెక్ట్ చేసుకోమంటున్నాను. ఏది తినొద్దు అనేది లేనే లేదు ఇక్కడ. ఏది తినొద్దు అనేది లేదు, అన్ని ఫుడ్ తినొచ్చు, కానీ కొంచెం కరెక్షన్ చేసుకోవాలి. కరెక్షన్స్ లైక్ ఇప్పుడు మీరు చెప్పినప్పుడు ఫ్యాట్ ఫుడ్, ప్రోటీన్, ఫైబర్ అలా అలా. టైం లో ఇలా తీసుకోవడం, అన్కుక్డ్ కి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. మార్నింగ్ అన్కుక్కుడికే, మళ్ళీ మధ్యాహ్నం నేను తినేసినాక మళ్ళీ అన్కుక్కుడు తింటానంటే అవ్వదు. కుక్కుడు తిన్నాక అన్కుక్కుడు అంత హెల్దీ కాదు. ఓకే, ఫస్ట్ టైం ఫుడ్ అన్కుక్కుడు ఉండాలి. ఎస్ మేడం. వీటికి ఏం చెప్తారు మేడం? కిటో డైట్స్, క్రాష్ డైట్స్ ఇవన్నీ కూడా వాటికి మీరేం చెప్తారు? నో కమెంట్స్. లైక్ అలా కూడా చేసి మేము వెయిట్ లాస్ అవ్వాలని చాలా మంది అనుకుంటారు. అది అలా చేయడం కరెక్ట్ కాదు అనేది నేను నేర్చుకున్న సైన్స్ అన్నమాట. ఓకే మేడం. సో మనం అన్ని తినాలి, కరెక్ట్ మెథడ్ లో తినాలి, వెయిట్ లాస్ అయ్యే తీరుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన నాడీని బ్యాలెన్స్ చేసుకోవాలి. వాళ్ళు ఒక మట్టి ఎలా ఉంది, వాటర్ ఎలా ఉంది, ఆ ఎనర్జీస్ ని బ్యాలెన్స్ చేసుకున్నామంటే న్యాచురల్ గానే వెయిట్ లాస్ అవ్వడం జరిగిపోతుంది. దానికోసం పెద్ద కష్టపడిన అవసరం మీరు చెప్పింది కూడా బాగుంది మేడం. ఎందుకంటే అన్ని తింటూ కూడా వెయిట్ లాస్ ఏ విధంగా చేయొచ్చు, పల్స్ బ్యాలెన్సింగ్ వేలో సెల్స్ ని కంట్రోల్ చేస్తూ, అన్కుక్డ్ ఫుడ్ ని యాడ్ చేస్తూ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఈ స్టైల్లో కూడా చాలా మంది ప్రయత్నిస్తూ మా వెయిట్ లాస్ అవ్వడానికి మేము అంతా ట్రై చేస్తుంటాం మేడం. ఫర్దర్ గా మళ్ళీ వీడియోస్ కూడా చేద్దాం మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. నమస్తే. వెల్కమ్.